అంటే ఆల్రెడీ నేను క్లాస్లో మనం ఈ సాలిడ్ ప్రాబ్లమ్స్ మనం ఎన్ని నేర్చుకున్నాం. సాలిడ్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ అయినాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఈ సాలిడ్ ప్రాబ్లమ్స్లో థర్డ్ సమ్ చూస్తే థర్డ్ సమ్ ఏముందంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ of the straight lines passing through a point అంటే -1, 3 అండ్ అందులో ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు ఏంటిది ప్యారలల్ అండ్ సెకండ్ పాయింట్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ passing through the points B2, -5 and C4, 6 అయితే వీడు ఇచ్చింది ఇది. దీంట్లో మనం యూజ్ చేసుకోవాల్సింది ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి. సార్ వాడు అడిగింది ఏంటంటే పెర్పెండిక్యులర్ మీద ఏ పాయింట్ ఉందన్నాడు, ఏ పాయింట్. నెక్స్ట్ ఏంటి వాడు అడిగింది, ఒక లైన్ ఇచ్చాడు. ఆ లైన్ ఏంటిది బీసీ. ఈ బీసీ లైన్కి ఈ పాయింట్ గుండా ఇదేమో పెర్పెండిక్యులర్ లైన్ మీద ఉంది. ఈ పాయింట్ గుండా పాస్ అయితే ఏం కావాలంట, ప్యారలల్ కావాలంట. ఆ పాయింట్ గుండా పాస్ అయితే ప్యారలల్ కావాలి, ఆ పాయింట్ గుండా ఏం కావాలి, ఇంకా పెర్పెండిక్యులర్ కావాలన్నాడు. కాబట్టి ఏదైతే ఫైండ్ చేయాలో దాంట్లో మనకి ఏం కావాలి, ముందు స్లోప్ వాల్యూ కావాలి. ఒక లైన్కి ఏం కావాలి, ముందు స్లోప్ వాల్యూ కావాలి. కాబట్టి గివెన్ పాయింట్స్ ఉండే సార్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏంటిది, ఫస్ట్ది ఏ ఫస్ట్ పాయింట్ ఎంత ఇచ్చాడు -1, 3 అలాగే B2, -5 అలాగే C4, 6. ఇందులో మనకి ఏం కావాలి, స్లోప్ ఆఫ్ ద లైన్ BC కావాలి. కాబట్టి ఫస్ట్ ఏంటి ఇక్కడ స్లోప్ ఆఫ్ BC అంటే BC లైన్ స్లోప్ కావాలి. అంటే ఏంటి ఇక్కడ BC స్లోప్ కావాలంటే ఫార్ములా ఏంటి, 2 పాయింట్స్. ఏంటా పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఇది x1 y1, సెకండ్ పాయింట్ ఇది x2 y2 అని ఇండికేట్ చేసుకున్నాం అనుకోండి. దాని ఫార్ములా ఏంటి, y2 - y1 డివైడెడ్ బై x2 - x1 ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఏదైతే 2 పాయింట్స్ ఉందో ఆ 2 పాయింట్స్ స్లోప్ ఫార్ములా కావాలి. స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 డివైడెడ్ బై x2 - x1. కాబట్టి చూడండి సరే, y2 వాల్యూ ఎంత 6 -y1 వాల్యూ -5 డివైడెడ్ బై x2 వాల్యూ 4 x1 వాల్యూ 2. చూడండి అక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 6 + 5 ఎంత 11 డివైడెడ్ బై 2. ఏంటిది బీసీ స్లోప్ ఆఫ్ బీసీ. కానీ ఒకసారి చూడండి అక్కడ ఏదైనా ఈక్వేషన్ కావాలి, ఇంకా ఫస్ట్ ఏంటి కదా ప్యారలల్ కావాలన్నాడు. ప్యారలల్ అంటే ఈజ్ ఈక్వల్ టు సేమ్ స్లోప్. అంటే ప్యారలల్ స్లోప్ కావాలన్నా పెర్పెండిక్యులర్ కావాలన్నది ఏంటనేది మనకి ఐడియా ఉండాలి. కాబట్టి ఫస్ట్ కట్టండి ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ లైన్, ఏం కావాలి అక్కడ స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ప్యారలల్ తీసుకోండి. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ఏ లైన్ ఇక్కడ ప్యారలల్ టు దీని ప్యారలల్ BC బార్, ప్యారలల్ టు BC బార్. మరి ప్యారలల్ టు BC బార్ ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మరి కండిషన్ ఏం చెప్పండి, ప్యారలల్ అంటే స్లోప్స్ ఈక్వల్ అన్నారు. స్లోప్స్ ఈక్వల్ కాబట్టి ఏంటి m1 = m2. స్లోప్స్ ఈక్వల్ కాబట్టి m1 = m2 కాబట్టి స్లోప్ వాల్యూ ఎంత అవుతుంది 11 డివైడెడ్ బై 2. మరి పెర్పెండిక్యులర్ కావాలంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్ perpendicular దేని కావాలి perpendicular టు BC బార్. మరి perpendicular స్లోప్ ఫార్ములా ఏంటి, గివెన్ స్లోప్ ఏదైతే ఉందో అది స్లోప్ ఏమవుతుంది -1/m. అంటే ఫార్ములా ఏంటి MT = ఫార్ములా ఏంటి -1/m. perpendicular అంటే స్లోప్ ఏంటి MT = -1/m. కాబట్టి గివెన్ స్లోప్ m అనుకున్నాం కొంచెం ఏమవుతుంది -1/m అవుతుంది.
గివెన్ స్లోప్ m అయితే ఇక్కడ ఉన్న స్లోప్ వాల్యూ -1/, కాబట్టి దీని రెసిప్రోకల్ ఎంత అవుతుంది 11/2. రెసిప్రోకల్ రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఏమవుతుంది 2/11 అంటే ఏంటి -2/11. ఇక్కడికి మనకి స్లోప్స్ వచ్చినాయి, ఈక్వేషన్స్ రాలేదు కానీ. అందులో స్లోప్ వాల్యూ ఫైండ్ చేసింది. ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు బీసీ బార్, స్లోప్ ఆఫ్ ఏ లైన్ పెర్పెండిక్యులర్ టు బీసీ బార్. ఫస్ట్ ఈక్వేషన్ ఏం ఫైండ్ చేద్దారో ప్యారలల్. ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ ప్యారలల్. ఏ కావాలి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -1, అండ్ ప్యారలల్ టు ఏంటి బీసీ బార్. అందులో ఈక్వేషన్ ఫార్ములా చెప్తుంది ఇక్కడ. ఈక్వేషన్ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through ఏంటి పాయింట్ పాసింగ్ త్రూ, ఏ పాయింట్ పాస్ అవుతుందని చెప్పింది ఇక్కడ. ప్యారలల్ దీనికి కాబట్టి దీనికి ప్యారలల్ ఉంటుంది, కానీ పాయింట్ ఏంటిది ప్యారలల్ ఏ. అందువల్ల పాసింగ్ త్రూ ఏ ఎంత పాయింట్ -1,3 అండ్ ప్యారలల్ టు దీని ప్యారలల్ బీసీ బార్ ఈజ్ ఏదని ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఫార్ములా చూస్తారా. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటిది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఏ లైన్ ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఎంత ఏ -1,3 అండ్ ప్యారలల్ టు బీసీ బార్ అంటే పాయింట్ కూడా పాస్ అవ్వాలి, అండ్ ప్యారలల్ టు బీసీ బార్. ప్యారలల్ టు అంటే ఏంటి స్లోప్ వాల్యూ వస్తుంది, ప్యారలల్ టు బీసీ బార్ అంటే స్లోప్ వస్తుంది. స్లోప్ పాయింట్ ఉంది. స్లోప్ పాయింట్ ఫార్ములా ఏంటి y - y1 = m × x - x1. ఏదైనా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏముండాలి 2 పాయింట్స్ అనేవి ఉండాలి, లేదా స్లోప్ పాయింట్ ఉండాలి. 2 పాయింట్స్ లేదు కాబట్టి స్లోప్ ఇక్కడ చూడండి పాయింట్ ఏముంది పాయింట్ ఏ పాయింట్. ప్యారలల్ టు బీసీ కాబట్టి ఏంటి ఇది స్లోప్ ఉంది, అందులో ప్యారలల్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఉంది ఇక్కడ. ఇదేమో x1 y1 స్లోప్ వాల్యూ ఆల్రెడీ మనకి పైన ఉంది. ఆల్రెడీ ఎంత స్లోప్ వాల్యూ ప్యారలల్ స్లోప్ కాబట్టి 11/2 యూజ్ చేయండి. y - y1 వాల్యూ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు x m వాల్యూ ఎంత m వాల్యూ 11/2 ఇంటూ x - x1 వాల్యూ ఇక్కడ -1 ఉంది. మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1. ఇక్కడ చూడండి ఇది డివిజన్ లెఫ్ట్ ఏంటి రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి ఏమవుతుంది 2 ఇంటూ y - 3 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ x +1. ఇక్కడ చూడండి మనకు ప్రాసెస్లో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ y మనకు డయాగ్రామ్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది. డివైడ్ వాల్యూ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ డివైడ్ చేసి లెఫ్ట్ కొత్త అవుతుంది మల్టిప్లై. 2 ఇంటూ y ఎంత అవుతుంది 2y. నెక్స్ట్ -2 3 ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ x 11x ప్లస్ 11 1 11. అయితే రైట్ సైడ్ ఉన్న వాల్యూ 11x ఏంటి పాజిటివ్ ఉంది. 11x పాజిటివ్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదు రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత సింబల్ మార్చాలి. అదేదో మనకి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 11x + 11 ఇది +2y. ఈ +2y రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది -2y. నెక్స్ట్ ఈ -6 రైట్ సైడ్ వెళ్తే అవుతుంది +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా ఏమవుతుంది 11x - 2y ఇది +11 +6 ఎంత అవుతుంది +17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటిది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద ఏ అండ్ ప్యారలల్ టు బీసీ బార్ కి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ 11x - 2y + 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇందులో పెర్పెండిక్యులర్ అన్నాడు. అందులో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎలా ఉండాలి లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఎంత పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఎంత ఉంది -1,3 అండ్ పెర్పెండిక్యులర్ టు ఎంత పెర్పెండిక్యులర్ టు దేనికి బీసీ బార్. ఈ పెర్పెండిక్యులర్ అంటే ఏంటి పెర్పెండిక్యులర్ స్లోప్ యూజ్ చేయమని అదన్నా మనకి ఎప్పుడు కూడా ఫార్ములా రావాలంటే ఉండాలి స్లోప్ పాయింట్ ఉండాలి. మరి పాయింట్ ఉంది స్లోప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడు పెర్పెండిక్యులర్ టు బీసీ అన్నా. మరి పెర్పెండిక్యులర్ టు బీసీ ఫార్ములా ఏంటి పెర్పెండిక్యులర్ టు బీసీ అనే వాల్యూ ఎంత -2/11 అంటే అక్కడ యూజ్ చేయవలసిన స్లోప్ ఎంత -2/11 యూజ్ చేయాలి. కాబట్టి ఫార్ములా చూడండి ఇక్కడ y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1 ఫార్ములాలో మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y - y1 వాల్యూ ఎంత ఆల్రెడీ 3 m వాల్యూ ఎంత ఈసారి m వాల్యూ ఇచ్చారు ఇక్కడ -2/3 ఇక్కడ చూడండి -2/11 x - x1 వాల్యూ ఎంత ఇక్కడ చూడండి ఆల్రెడీ మరి ఇక్కడ ఏముంది ఆల్రెడీ y ఇక్కడ 1 పాయింట్ లో -1 కదంట మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి x + 1. ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇది ఏం చేస్తుంది ఇక్కడ డివైడ్ చేస్తుంది.
డివైడ్ చేసే వాళ్ళు లెఫ్ట్ కొత్త అవుతుంది మల్టిప్లై కాబట్టి 11 ఇంటూ వై 11 వై రెండోసారి కాలుతో వేసుకోండి 11 ఇంటూ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లికేషన్ చేస్తే 11 ఇంటూ ఎక్స్ 11 ఇంటూ ఎక్స్ ఎంత 11 చూడండి 11 ఇంటూ వై 11 ఇంటూ వై ఎంత 11 వై మైనస్ 11 3 జార్ 11 3 జార్ ఎంత 33 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ ఎంత -2x మైనస్ ఇంటూ ప్లస్ -2 1 జార్ ఎంత 2 1 జార్ ఎంత అవుతుంది 2 ఇక ఫైనల్ చూడండి ఇక్కడ 11 వై ఉంది 30 ఇక్కడ చూడండి ఆల్రెడీ ఏ సింబల్ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి ఇందువల్ల మైనస్ లేకపోతేనేమో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాయి అదే మైనస్ ఉంది అనుకోండి ఆ మైనస్ పోవాలంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి అందులో ఏ టర్మ్ ఇది రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం అవుతుంది 11 బై -33 ఇది మైనస్ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది +2x ఇది -2 లెఫ్ట్ వస్తే ఏమవుతుంది +2 ఇది ఈక్వల్ టు 0 ఫైనల్ గా ఆర్డర్ వస్తే 2x మైనస్ 11y ఇక్కడ 33 మైనస్ ఇది ప్లస్ 33 నుంచి 2 టైమ్స్ వస్తే 31 సింబల్ ఏంటి మైనస్ ఇది ఈక్వల్ టు 0 ఈ టైప్ ఆఫ్ మెథడ్ మనకి పేపర్ టఫ్ గా ఉన్నప్పుడు ఇస్తాడు ఈజీగా ఉన్నప్పుడు అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఈ యొక్క 3 సెట్స్ ఉంటాయి కదా 3 సెట్స్ లో పేపర్ టఫ్ గా ఉన్నప్పుడు ఆ పేపర్ లో మనకి ఈ క్వశ్చన్ ఒకసారి ఇస్తుంటాడు ఇక్కడ థర్డ్ సమ్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఫోర్త్ క్వశ్చన్ ఏమనంటే షో దట్ the points into 1 comma 11 2 comma 15 next -3 comma -5 are collinear and find the equation of the straight line containing them క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత ఒకసారి అందులో మనకి ఏమి ఇచ్చారు అన్నది కొంచెం ఐడియా ఉండాలి ఏం చూడండి అక్కడ 3 పాయింట్స్ ఉన్నాయంట ఫస్ట్ సపోజ్ ఏ బి సి ఇలా 3 పాయింట్స్ ఉన్నాయి వాడు అడిగింది ఏంటి ఇక్కడ కోలీనియర్ అన్నాడు మరి కోలీనియర్ అంటే మీనింగ్ ఏంటి కోలీనియర్ అంటే మీనింగ్ ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండాలి ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి ఇంకో ఏమవుతాయి కోలీనియర్ అవుతాయి అందువల్ల ఇక్కడ చూడండి ఒకసారి ఇక ఒక లైన్ ఈ ఒక లైన్ ఉండా మనకి ఏ బిసిలు పాస్ అయినా ఇంకో పాసింగ్ త్రూ 1 లైన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏబిసిలు ఆ లైన్ మీద ఉంటే కంపల్సరీ గివెన్ పాయింట్స్ ఏమవుతాయి కోలీనియర్ మరి ప్రూవ్ దట్ కండిషన్ అంటే అలాగా ప్రూవ్ దట్ కండిషన్ 2 టైప్స్ మెథడ్స్ ఉన్నాయి అయితే 2 టైప్ మెథడ్ మనకి ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ కూడా ఫామ్ చేయమన్నాడు కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి కట్టండి నెక్స్ట్ స్లోప్ ఆఫ్ బీసీ కట్టింది ఈ 2 వాల్యూస్ ఈక్వల్ ఉంటే ఏమవుతుంది ద గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్ అంటే స్లోప్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా రెండు కూడా ఈక్వల్ గా వచ్చినాయి అనుకోండి అక్కడ ఏమవుతుంది గివెన్ పాయింట్స్ ఏమవుతాయి కోలీనియర్ గివెన్ పాయింట్స్ కొలీనియర్ అవ్వడానికి ఇక్కడ మనకి ఏం కట్టాలి ముందు స్లోప్ ఆఫ్ ఏబి కడితే చూడండి సార్ ఒక పాయింట్ ని ఆధార్ చేసుకోండి ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి నెక్స్ట్ ఏంటి స్లోప్ ఆఫ్ బీసీ ఒకటి అంటే చూడండి ఇక్కడ ఒక పాయింట్ ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏంటి ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి 500 ఇస్తాను నెక్స్ట్ ఏంటి స్లోప్ ఆఫ్ ఏసీ 500 ఇస్తాను నెక్స్ట్ గివెన్ points are end points A first point 1 comma 11 second point B 2 comma 15 let given points A anta 1 11 B point 2 comma 15 C point anta -3 comma -5 ఇలా మనకి 3 పాయింట్స్ ఉన్నాయి ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకున్నాడు అన్న కొలీనియర్ అన్నాడు కాబట్టి ముందు స్లోప్ పడుతున్నాను స్లోప్ ఆఫ్ ఫస్ట్ ఏంటి ఇక్కడ మనం యూజ్ చేసేది ఒకటే పాయింట్ యూజ్ చేయాలి కదా ఫస్ట్ ఏబి 500 చేస్తున్నాం స్లోప్ ఆఫ్ ఏబి అన్నప్పుడు ఇక్కడ ఏబి పాయింట్లు యూజ్ చేయాలి స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు చూడండి సరే
ఇక్కడ ఫార్ములా ఏంటి ఒకసారి రాసుకోండి. రిటర్న్ తీసుకుంటే y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇక్కడ యూజ్ చేసే పాయింట్ ఏబి కాబట్టి ఫస్ట్ ఏ పాయింట్ ఎంత x1 y1, బి పాయింట్ ఏమవుతుంది x2 y2. అందువల్ల ఫార్ములా సబ్స్టిట్యూషన్ అయితే ఏమవుతుంది y2 వాల్యూ ఎంత 15 మైనస్ y1 వాల్యూ ఎంత 11 డివైడెడ్ బై x2 వాల్యూ ఎంత 2 మైనస్ x1 వాల్యూ ఎంత 1. ఇక్కడ చూడండి 15 మైనస్ 11 ఎంత 4 డివైడెడ్ బై 2 మైనస్ 1 ఎంత 1. దేర్ఫోర్ ఏమొచ్చింది ఫైనల్ గా 4 వచ్చింది. ఏంటి దేని వాల్యూ ఇది స్లోప్ ఆఫ్ ఏబి బార్ వచ్చింది. నెక్స్ట్ ఎనదర్ స్లోప్ ఏంటి స్లోప్ ఆఫ్ ఏసీ. ఫస్ట్ ఏబి అయింది కదా, నెక్స్ట్ ఎంత ఏసీ 500 వేస్తాను. ఏసీ 500 వేస్తే స్లోప్ ఆఫ్ ఏసీ బార్. ఈసారి ఏ పాయింట్ ఏమిటి x1 y1 కానీ ఈసారి ఎనదర్ పాయింట్ ఏంటి సి ఏంటి x2 y2. యూజ్ చేస్తే ఏమవుతుంది ఫార్ములా రిటర్న్ చేయగలదు. ఒకసారి రిటర్న్ చేసాక మళ్ళీ రిటర్న్ చేయవలసిన పని లేదు. y2 వాల్యూ ఎంత -5 మైనస్ y1 వాల్యూ ఎంత అక్కడ చూడండి -5 చూడండి -5 మైనస్ 11 డివైడెడ్ బై -3 మైనస్ 1. యాడింగ్ ఎంత వచ్చింది -16 డివైడెడ్ బై -3 మైనస్ 1 ఎంత -3 మైనస్ 1 యాడింగ్ ఎంత -4. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయింది. 4 టేబుల్ 16 టైమ్స్ 4 టైమ్స్. ఫైనల్ గా వచ్చింది స్లోప్ ఆఫ్ ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది 4. ఇక్కడ 2 వాల్యూస్ ఉండే కదా, ఇది 4 వచ్చింది, ఇది కూడా 4 వచ్చింది కాబట్టి ఫైనల్ గా 4. ఇక్కడ ఈక్వేషన్ అయినా నెంబర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇది 1 ఇది 2 పెట్టుకుంటే ఫ్రమ్ 1 అండ్ 2 ఏమొచ్చింది స్లోప్ ఆఫ్ ఏబి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది స్లోప్ ఆఫ్ ఏసీ. ఇలా 2 స్లోప్స్ ఈక్వల్ అయితే ఒకటే పాయింట్ యూజ్ చేసుకున్న స్టార్టింగ్ పాయింట్ ఏబి, నెక్స్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏసీ. ఈ స్లోప్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది ఈక్వల్ గా వచ్చింది కాబట్టి దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏమవుతుంది దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఏ 1,11 B 2,15 C -3, -5 are collinear. ఇక్కడతో మనకి అయింది. ఇంకేం కావాలి ఈక్వేషన్ కావాలి. అయితే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తీసుకున్నాం కదా ఈక్వేషన్. మరి స్టార్టింగ్ పాయింట్ అంతా ఏ, ఎండింగ్ పాయింట్ అంతా సి. అందువల్ల ఏసీ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఏసీ పాయింట్ యూజ్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏసీ బార్. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ బార్ అంటే మనకి ఆల్రెడీ స్లోప్ ఉంది. స్లోప్ ఏంటి ఇక్కడ ఏసీ ఉంది, అలాగే ఏ పాయింట్ ఉంది. యూజ్ చేసుకుంటే ఏమవుతుంది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇందువల్ల మనం అంటే మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికన్నా మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. మరి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో స్లోప్ ఏసీ వాల్యూ, ఏసీ స్లోప్ ఉంది, అలాగే ఏ పాయింట్ కూడా యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ఏసీ బార్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ బార్ అంటే ఫార్ములా y మైనస్ y1 ఇది కూడా m ఇంటూ x మైనస్ చూడండి ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఫార్ములా y మైనస్ y1 వాల్యూ ఎంత ఇక్కడ 11 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత వచ్చింది 4 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత ఉంది 1. చేయండి y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేస్తే ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ x అంతా 4x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -4 1 ఎంత 4. therefore ప్లస్ వాల్యూ ఇది ఆల్రెడీ ప్లస్ కాబట్టి ఈ టర్మ్ చేంజ్ అవడం లేదు. ఈ టర్మ్స్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 4x మైనస్ 4 ఇది ప్లస్ y. ఈ ప్లస్ y రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది మైనస్ y. -11 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +11 ఇది ఈక్వల్ టు 0. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యంటే సార్ ఇక్కడ అట్మాట లెఫ్ట్ నుంచి రైట్ తీసుకెళ్తున్నారు సార్, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకురావచ్చు ఏమట్లేదు y మైనస్ 11. ఒకవేళ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసావు ఇది +4x లెఫ్ట్ కత్తే అవుతుంది -4x. ఇది -4 లెఫ్ట్ కత్తే అయింది +4 ఇది ఈక్వల్ టు 0. అది ఈక్వేషన్ రాసినప్పుడు -4x స్టార్టింగ్ ఎంత -4x నెక్స్ట్ +y -11 +4 ఎంత -7 ఇది ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఆర్డర్ రాసినప్పుడు ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏముంది మైనస్ ఉంది. మరి స్టార్టింగ్ మైనస్ అనుకుంటే అప్పుడు సింబల్ మార్చాలి. ఇది మైనస్ ఎల్ ఏమవుతుంది ప్లస్, ఈ ప్లస్ ఎల్ ఏమవుతుంది మైనస్, ఈ మైనస్ ఎల్ ఏమవుతుంది ప్లస్, ఈజ్ ఈక్వల్ ఎంత 0. అంటే ఫైనల్ గా ఏ మెథడ్ చేసినా కూడా మనకి ఈజీయే, కానీ లాస్ట్ ఏం చేయాలి ఒకవేళ నువ్వు లెఫ్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం అలవాటు నీకు, అంటే ఏ టర్మ్ అయినా కూడా రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయడం అలవాటు అనుకోండి అదే అలవాటు చేసుకోవచ్చు. కానీ లాస్ట్ ఏం చేయాలి ఎక్స్ కి మైనస్ వస్తే ఆ మైనస్ ఏం చేయాలి ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఇంకొక మైనస్ తో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఏంటి సింబల్ చేంజ్ అవడమే. మైనస్ ఏమైంది ప్లస్ అయింది, ఈ ప్లస్ ఏమైంది మైనస్, ఈ మైనస్ వల్ల ఏమైంది ప్లస్. ఈ విధంగా ఏ టైప్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఆర్డర్ రాస్తే 4x ఇక్కడ చూడు ఆల్రెడీ -y -4 -10 11 నుంచి 4 పోతే 7 7 ఇది +7 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మోడల్లో
ఏదైనా మనకి స్లోప్ మోడల్ కానీ లేదా ఈక్వేషన్ ప్యారలల్ మోడల్ కానీ ఇస్తే ఈ 2 సమ్స్ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి సాలిడ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ exercise 3a. exercise 3a. ఈ exercise 3 లో ఫస్ట్ సమ్ చూడండి సార్. ఫస్ట్ సమ్ మనకి ఏమిటంటే ఫైండ్ ద ఈక్వేషన్, ఫైండ్ ద slopes of the lines, find the slopes of the lines ఏంటది లైన్స్ x plus y is equal to 0 and x minus y is equal to 0. అని అడిగింది ఏంటి, స్లోప్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ స్లోప్ కడతారు. ఇక్కడ ఏంటి చూడండి సార్, ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ అడిగిన దాన్ని బట్టి గివెన్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గివెన్ లైన్స్, ఫస్ట్ గివెన్ లైన్ తీసుకోండి. గివెన్ లైన్స్ ఇక్కడ x plus y is equal to 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ లైన్ x minus y is equal to 0 సెకండ్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ సింబాలిక్ అనుకోవచ్చు, సింబాలిక్ లేకపోతే పర్లేదు. ఇక్కడ స్లోప్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్లోప్ ఆఫ్ 1 అంటే ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ 1 అన్నప్పుడు ఆ ఈక్వేషన్ కూడా యూజ్ చేసుకోవాలి కాదండి. ఇక్కడ మీరు సింబాలిక్ యూజ్ చేయకపోతే, ఇక్కడ సింబాలిక్ యూజ్ చేయదనుకోండి, ఇక్కడ ఏం రాయొచ్చు, స్లోప్ ఆఫ్ x plus y is equal to 0 ఈజ్ ఏమవుతుంది, m is equal to స్లోప్ ఆఫ్ x plus y ఈజ్ అన్నది ఏమవుతుంది, ఇక్కడ లైన్ కాబట్టి లైన్ కి మనకి స్లోప్ ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. అంటే సింబాలిక్ గా మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఫర్ సపోజ్ జనరల్ లైన్ ఏంటి, ax plus by plus c is equal to 0 కదా. ఈ జనరల్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, a అవుతుంది, y కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, b అవుతుంది. కాబట్టి ఫార్ములా ఏంటి, మైనస్ a by b. జనరల్ గా ఒక లైన్ కి స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, m is equal to minus a by b. మరి అక్కడ a ఎంత ఒకసారి కంపేర్ చేసుకోండి, a వాల్యూ ఎంత 1, మరి b వాల్యూ ఎంత 1. యూజ్ చేస్తే ఏమవుతుంది, therefore m is equal to minus a వాల్యూ 1 divided by 1. therefore m is equal to ఎంత అవుతుంది, ఏంటి స్లోప్ ఆఫ్ x plus y కడతాయి. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ x minus y is equal to 0 ఈజ్ m is equal to ఫార్ములా చూడండి, ఇక్కడ కూడా మైనస్ ఆల్రెడీ ఫార్ములా యూజ్ అయింది కదా. ఇక్కడ a ప్లస్ లో ఉన్న వాల్యూ ఎంత, x కోఎఫిషియంట్ ఎంత 1. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, x బిఫోర్ కోఎఫిషియంట్ ఏంటి 1 into x minus 1 into y. ఇది కోఎఫిషియంట్ అంటే x కు కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1, y కు కోఎఫిషియంట్ ఏం లేకపోతే ఎంత అవుతుంది 1. కానీ సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ సింబల్ కూడా చూసుకోవాలి, అందువల్ల చాలా ఇంపార్టెంట్ మెయిన్. a is equal to ఎంత ఇక్కడ 1, మరి b is కూడా ఎంత మైనస్ 1. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ x వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై y వాల్యూ ఎంత మైనస్ 1. మరి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ 1 డివైడెడ్ బై 1 ఎంత 1. దగ్గర m ఎంత వచ్చింది 1. అంటే ఏ స్లోప్స్ అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు అక్కడ ఈక్వేషన్ చాలా చూసుకోవాలి. అక్కడ x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ యూజ్ చేస్తే మనకి ఫార్ములా ఏంటి, మైనస్ a by b. ఇక్కడ ఏ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x, ఇక్కడ b ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ y. ఇక్కడ మనకి ఏ సమ్ అయింది, ఫస్ట్ సమ్ అయింది. నెక్స్ట్ సమ్ చూడండి, సెకండ్ సమ్ slope of find the equation of the line containing the points 2, -3, 0, -3. అయితే ఏదైనా కూడా యూజ్ చేయకుండా ముందు అక్కడ పాయింట్స్ కి నేమ్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు, నేమ్స్ యూజ్ చేసుకోకపోయినా పర్లేదు. మనకి నేమ్స్ యూజ్ చేసుకుంటే నేమ్ యూజ్ లో మోడల్ చేస్తాం, అందులో నేమ్స్ లేకపోతే దాని మోడల్ చేస్తాం. చూడండి సార్, ఫస్ట్ నేమ్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను. గివెన్ పాయింట్స్ ఆర్ left given points a, first point ఎంత 2, 3, సెకండ్ పాయింట్ b 0, -3. ముందు స్లోప్ కడతాను, స్లోప్ ఆఫ్ ab. మీరు డైరెక్ట్ గా స్లోప్ ఆఫ్ ab కట్టినా పర్లేదు, డైరెక్ట్ గా ఈక్వేషన్ ఫార్మ్ చేసినా పర్లేదు. అంటే స్లోప్ వాల్యూ కట్టుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకున్నా పర్లేదు, డైరెక్ట్ ఈక్వేషన్ ఫార్మ్ చేసేస్తే సరిపోతుంది. లేదా
డైరెక్ట్ ఈక్వేషన్ ఫామ్ చేయండి, ఇంకా స్లోప్ వాల్యూ కట్టుకోకుండా ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది x1 y1, ఇదేమవుతుంది x2 y2 అని యూజ్ చేసుకున్నారనుకో మన ఫార్మ్ ఏంటి, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ passing through the points, ఏంట పాయింట్స్, ఫస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి a x1 y1 అండ్ b x2 y2, b x2 y2 ఈజ్ ఫార్ములా చూడండి ఏముందో స్ట్రైట్ లైన్ ఫార్ములా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 divided by x2 minus x1 into x minus x1. ఈ ఫార్ములాలో వాల్యూ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 కాబట్టి ఈ పాయింట్స్ ని ఇట్లా షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్ వాల్యూ y minus y1 వాల్యూ ఎంత -3 ఈజ్ ఈక్వల్ టు, మరి నెక్స్ట్ y చూడండి ఇక్కడ y2 కదా ఫార్ములా, y minus y1 యూజ్ చేస్తే నెక్స్ట్ అంటే ఇక్కడ ఫార్ములా y2 వాల్యూ ఎంత -3 మైనస్ y1 వాల్యూ ఎంత -3 డివైడెడ్ బై x2 వాల్యూ ఎంత 0 మైనస్ x1 వాల్యూ ఎంత 2 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత 2. చూడండి y మైనస్ అంటే మైనస్ ఎంత +3 ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ అంటే మైనస్ +3 డివైడెడ్ బై 0 వాల్యూ లేదు, 0 వాల్యూ లేదు కాబట్టి 0ని క్యాన్సిల్ చేస్తే అవుతుంది -2 ఇంటూ x మైనస్ 2. ఇక్కడ చూడండి ఇది +3 ఇది -3, 3 లో క్యాన్సిల్ అయితే 0 అవుతుంది కాబట్టి చూడండి సరే y + 3 ఈజ్ ఈక్వల్ టు 3 లో 3 క్యాన్సిల్ అయితే 0 బై -2 ఇంటూ x -2. ఇక్కడ చూడండి అక్కడ డివైడ్ చేస్తుంది, ఈ డివైడ్ చేసే వాళ్ళు లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మల్టిప్లై, అయితే మైనస్ తో మన సంబంధం లేదు కాబట్టి 2 ఇంటూ ఇక్కడ చూడండి అది కూడా అవసరం లేదు, 0 బై ఎనీథింగ్ ఎంత 0 బై ఎనీథింగ్ వాల్యూ ఎంత అవుతుంది 0 ఇంటూ x -2. ఫైనల్ గా వచ్చింది y + 3 ఈజ్ ఈక్వల్ టు 0 తో మల్టిప్లికేషన్ ఎంత 0. ఇక్కడ చూసారా 3 లో 3 క్యాన్సిల్ అయితే 0 వచ్చింది, 0 బై -2 వచ్చింది, 0 బై ఎనీథింగ్ ఇక్కడ సింబల్ తో కూడా సంబంధం లేదు, 0 బై ఎనీథింగ్ వాల్యూ ఎంత 0 తో మల్టిప్లికేషన్ ఎంత 0. ఫైనల్ గా మనకి ఏమవుతుంది ఈక్వేషన్ y + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మోడల్ లో మనకి ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ మోడల్ లో చేయాలి. ఇక్కడ సమ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సమ్ చూడండి, సెకండ్ సమ్ 2 సమ్స్ కంప్లీట్ అయింది, ఇందులో నెక్స్ట్ సమ్స్ చూడండి సారీ. నెక్స్ట్ సమ్స్ ఏమన్నాయంటే ఇక్కడ థర్డ్ సమ్ చూడండి సారీ. థర్డ్ సమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ containing the points ఏంట పాయింట్స్ 1, 2 1, -2 అండ్ 1, -2 అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. అయితే ఇక్కడ కొంచెం లాజిక్ వాడితే మనకి సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. ఆ లాజిక్ వాడుకోవచ్చు. ఇక్కడ 2 మెథడ్స్ యూజ్ చేస్తుంది చూడండి సార్. 2 మెథడ్స్ లో మీకు ఏది యూజ్ చేస్తే చేయండి. ఫస్ట్ మెథడ్ చూడండి సార్. ఫస్ట్ మెథడ్ మనం యూజ్ చేసే ఏంటిది, ఫస్ట్ మెథడ్ మనం ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా మెథడ్ చేస్తారు. ఒకసారి చూడండి అమ్మా, గివెన్ పాయింట్స్ అంటే ఇక్కడ x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత పాయింట్ 1, 2. సెకండ్ పాయింట్ x2 y2 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఎంత 1, -2. కొంచెం మీకు లాజిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి అది మీకు అర్థం అవుద్ది. ఆ మోడల్లో చేసుకోవచ్చండి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అయితే కొంచెం మోడల్ మాత్రం చూడండి సార్. ఇక్కడ ఏబి అని యూజ్ చేస్తాను ఇక్కడ పాయింట్స్ కూడా. అయితే మీరు y2 - y1 వాల్యూ ఫైండ్ చేస్తున్నారు కదా, అక్కడ అందులో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఆ వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏం చేస్తాను, ముందు స్లోప్ వాల్యూ కడుతున్నాను. స్లోప్ వాల్యూ కడితే అవుతుంది స్లోప్ ఆఫ్ ఏబి. అంటే ప్రీవియస్ మాత్రం మెథడ్ చేసినా పర్వాలేదు, సేమ్ ఇదే సమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెకండ్ క్వశ్చన్ చెప్పాం. ఆ సెకండ్ క్వశ్చన్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా అది కొంచెం టఫ్గా అనిపించినప్పుడు ఈ మోడల్ కూడా ఫాలో అవ్వచ్చు. స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈజ్ m ఈజ్ కూడా ఫార్మ్ ఏంటి, y2 - y1 డివైడెడ్ బై x2 - x1. దేర్ఫోర్ m ఈజ్ కూడా ఎంత వచ్చింది, y2 - y1 డివైడెడ్ బై కాబట్టి ఏమవుతుంది చూడండి సార్,
y2 వాల్యూ ఎంత -2 డివైడెడ్ బై x1 - 1. దేర్ఫోర్ m ఇది కూడా ఎంత వచ్చింది -4/0 వచ్చింది. మరి -4/0 అంటే దాన్ని అలా ఉంచండి, దాని వాల్యూ ఉంది ఎందుకంటే దాన్ని మళ్ళీ ఇన్ఫినిటీ కింద రాయకుండా అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ద ఈక్వేషన్ ఆఫ్ ది సరే లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, the equation of the straight line, the equation of the straight line, straight line passing through first point ఉంది కదా, passing through point అంటే ఫస్ట్ పాయింట్ a ఎంత 1, 2 and slope and having slope m ఇది కూడా ఎంత -4/0 ఈజ్ ఫార్ములా ఏంటి y - y1 = m × x - x1. అంటే ఆ m ప్లేస్ లో ఆల్రెడీ ఫార్ములాని ఇక్కడ ఆ యొక్క ఫార్ములా ఏదైతే యూజ్ చేస్తుందో దాన్ని ఇక్కడ m అనుకున్నా అంతే. అంటే m వాల్యూ ఇక్కడ కట్టేటప్పుడు కొంచెం ప్రాసెస్ లాంగ్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ ముందుగా సింప్లిఫై చేసిన తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. y - y1 వాల్యూ ఎంత y1 వాల్యూ 2 = m వాల్యూ ఎంత -4/0 x - x1 వాల్యూ ఎంత 1. ఇక్కడ చూడమ్మా కొంచెం ఇది 0 అనేది ఏంటి డివైడ్, అంటే 4/0 అంటే ఇన్ఫినిటీ రాయొచ్చు కానీ మళ్ళీ ఇన్ఫినిటీ ప్లేస్ లో వాల్యూ ఉండాలి. అందుకే ఏం చేశాక 4/0 ఉంది, 0 ఏం చేస్తుంది డివైడ్ లెఫ్ట్ కొత్త అవుతుంది మల్టిప్లై 0 ఇంటూ కూడా ఏమవుతుంది 0 = -4 × x - 1. మరి ఇక్కడ -4 ఏం చేస్తుంది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లై వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది డివైడ్ కాబట్టి ఫైనల్ గా వచ్చింది -x + 1 = 0. అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే మీకు మైనస్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఫర్ x - 1 = 0. ఫైనల్ గా ఏమవుతుంది x = 1. ఎలా రాస్తున్నాం కదా ఈ విధంగా రాసుకోవాలి. ఏ టైప్ అనేది ఈక్వేషన్ అంటే x - 1 = 0. ఈక్వేషన్ మోడల్ అయితే x - 1 = 0. అంటే ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ x - 1 = 0. అంటే ఎలా వచ్చింది చూసారు అక్కడ m వాల్యూ ఫైండ్ చేసినప్పుడు -4/0 వచ్చింది. ఏ ఫార్ములా యూజ్ చేస్తే y2 - y1 డివైడెడ్ బై x2 - x1 ఫార్ములా యూజ్ చేస్తే నాకు -4/0 వచ్చింది. మరి 0 తో డివిజన్ ఉందా లేదు కాబట్టి ఇట్ నాట్ డిఫైన్ అంటే మీనింగ్ ఏంటి ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీ వాల్యూ రాసి కన్నా అలాగే ఉంచాను. అలా ఉంచిన తర్వాత ఇక్కడ మన దగ్గర స్లోప్ ఉంది, ఫస్ట్ పాయింట్ ఉంది. స్లోప్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తే y - y1 = m × x - x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మరి 0 ఏం చేస్తే ఇక్కడ డివైడ్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మల్టిప్లై 0 × y - 2 0. ఇంకా -4 ఉంది ఇక్కడ ఈ వాల్యూ కూడా ఏమవుతుంది 4 మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై చేసే వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది 0/4 ఏమవుతుంది 0. ఫైనల్ గా వచ్చింది ఇక్కడ -1 పెడితే -x - x ప్లస్ ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత +1 = 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే x - 1 = 0. అంటే డైరెక్ట్ గా ఈ మైనస్ కూడా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు ప్రాసెస్ లో మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఏం చేశాను మైనస్ తో మల్టిప్లై చేసి వేసాను. ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూ ఎంత x - 1 = 0. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మెథడ్ కి అన్నిటికి కాదు, ఓన్లీ ఇలాగా వేరియబుల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ x వేరియబుల్స్ ఈక్వల్ కాబట్టి 2 పాయింట్స్ లోనే x వేరియబుల్ ఈక్వల్ కాబట్టి ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పాను. ఏంటి సెకండ్ మెథడ్ చూడండి సార్. సెకండ్ మెథడ్ లో మనకి ఏమి ఇచ్చాడో చూడండి సార్. ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఆ గివెన్ పాయింట్స్ లో సర్చ్ వస్తే ఉన్నాయి గివెన్ పాయింట్స్ 1, 2 1, -2. అయితే ఇందులో ఉన్న x కోఆర్డినేట్స్ ఆఫ్ దేంటివి 1, 2 అండ్ 1, -2. ఈ 2 పాయింట్స్ యొక్క x కోఆర్డినేట్స్ తీసుకుంటే ఎలా ఉన్నాయంట ఆర్ ఈక్వల్. ఎలా ఉన్నాయి ఆర్ ఈక్వల్. ఎలా చెప్తున్నాం ఆర్ ఈక్వల్ అని ఇక్కడ 1 ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి x కోఆర్డినేట్స్ ఆఫ్ 1, 2 అండ్ 1, -2 అనే 2 పాయింట్స్ లో ఏ పాయింట్స్ ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ ఈక్వల్ ఇక్కడ x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. మరి x కోఆర్డినేట్స్ ఈక్వల్ అయితే నీకు ఏమొచ్చింది ఇందాక 1 - 1 0 వచ్చింది. మరి 1 - 1 0 ఎందుకు వచ్చిందంటే x కోఆర్డినేట్ ఈక్వల్ కాబట్టి ఆ డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడు అప్లై చేయాలి ప్రాసెస్ ఓన్లీ x కోఆర్డినేట్స్ కే. మరి y కోఆర్డినేట్స్ కూడా ఉంది, y కోఆర్డినేట్స్ కూడా 0 అంటే దాని ప్రాసెస్ ఉంది. అందువల్ల ముందు x కోఆర్డినేట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది x కోఆర్డినేట్స్ అయితే therefore that implies ఆ లైన్ ఎలా పాస్ అవుతుంది చూడండి. therefore the line passes through ఏ యాక్సిస్ అవుతుంది ఇది x యాక్సిస్ అంటే x వాల్యూ ఈక్వల్ అంటే ఒక లైన్ చూసినప్పుడు ఇందులో x వాల్యూ ఈక్వల్ ఏంటి x వాల్యూ ఈక్వల్ అన్న x వాల్యూ ఏంటి ఇది x కోఆర్డినేట్ ఈక్వల్ అంటే x మీద ఒకటి ఉంది అంటే ఇలా వెళ్తుంది లైన్. ఇలా వెళ్తున్న లైన్ దీని ప్యారలల్ గా ఉంటుంది y కి ప్యారలల్ గా ఉంటుంది. మరి y కి ప్యారలల్ గా ఉన్న ఈక్వేషన్ ఏంటి x = k.
ఎప్పుడైతే ఇది x ఈజ్వల్ టు 1 అంటే x ప్లేస్ లో 1 1 1 1 అంటే ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇలా అంటే ఈ లైన్స్ అన్ని కూడా యాడ్ చేస్తే వచ్చింది ఏంటి ప్యారలల్ టు y యాక్సిస్. మరి ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఏమవుతుంది, ప్యారలల్ టు y యాక్సిస్ కి ఈక్వేషన్ ఫార్ములా ఏంటి x ఈజ్వల్ టు k. ప్యారలల్ టు y యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి x ఈజ్వల్ టు k కాబట్టి ద లైన్ పాసెస్ త్రూ ఏమవుతుంది చూడండి 1, 2 అండ్ 1, -2 ఏ లైన్ ఇది, ఇదేమో హార్జెంటల్ లైన్, ఇదేమో హార్జెంటల్ అడ్డంగా ఉంటాయి. నిలువుగా ఏమవుతుంది వెర్టికల్ లైన్. అడ్డంగా అంటే ఇలా ఈ మోడల్లో ఉంటుంది. ప్యారలల్ టు x యాక్సిస్ అయితే హార్జెంటల్, ప్యారలల్ టు y యాక్సిస్ అయితే వెర్టికల్. అందువల్ల ఇది వెర్టికల్ లైన్, వెర్టికల్ లైన్. మరి వెర్టికల్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి x ఈజ్వల్ టు k. అందువల్ల దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫార్ములా x ఈజ్వల్ ఎంత అవుతుంది 1 x. ఈ ప్లస్ 1 లెఫ్ట్ అయితే వస్తుంది. ఇక్కడ k ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, ఈక్వల్ గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదే ఈక్వల్ గా ఉన్న వాల్యూ. ఏ అయితే పాయింట్ లో x కోఆర్డినేట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి x ఈజ్వల్ టు k యూజ్ చేసాం. అది y కోఆర్డినేట్ ఈక్వల్ అయితే y ఈజ్వల్ టు k. x కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి x ఈజ్వల్ టు k యూజ్ చేసాం. అదే y కోఆర్డినేట్స్ ఈక్వల్ అయితే y ఈజ్వల్ టు k. ఈ మెథడ్ అనేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ యూజ్ చేసుకున్నా పర్లేదు, సెకండ్ మెథడ్ యూజ్ చేసుకున్నా పర్లేదు. మీకు ఏజ్గా అంటే ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడతో థర్డ్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద యాంగిల్, find the angle which the straight line y is equal to √3x minus 4 makes with y axis, మెథడ్ యూజ్ చేయడం మనకు అలవాటు కాబట్టి ఆ మెథడ్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. గివెన్ లైన్ చూడండి సార్. గివెన్ లైన్ ఏముందా, గివెన్ లైన్ y is equal to √3x minus 4 ఎలా రాయొచ్చు ప్లస్ ఆఫ్ -4 ఇలా రాసుకోవచ్చు, లేదా -4 డైరెక్ట్ గా ఇచ్చేస్తాం పర్లేదు పని. -4 ఏ ఫామ్ లో ఉంది చూడగానే మీకు బాగా ఐడియా ఉంటుంది. ఏంటది y is equal to mx plus c. m అంటే ఆ మోడల్ లో ఉంది కాబట్టి it is in the form of ఏ ఫామ్ అది y is equal to mx plus c. మరి వాల్యూస్ ఏంటి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకున్నాం. ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే m ప్లస్ ఉన్న వాల్యూ ఎంత m ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ c ఈజ్ కూడా ఎంత -4. అది కావాల్సిన మనకి ఏంటి ఇక్కడ యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే ఏంటి ఇక్కడ m వాల్యూ తీసుకోవాలి. ఫర్ సిన్స్ m ఈజ్ కూడా ఫార్ములా ఏంటి, సిన్స్ m ఈజ్ ఈక్వల్ టు tan θ. m ఈజ్ కూడా tan θ కాబట్టి అప్లై చేస్తే వస్తుంది. ఫర్ tan θ ఈజ్ ఈక్వల్ టు tan θ కూడా ఎంత అవుతుంది √3. అంటే m ఈజ్ కూడా ఫార్ములా ఏంటి tan θ కాబట్టి వాడు అడిగింది యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు. యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి m ప్లస్ లో యూజ్ చేసిన ఫార్ములా ఏంటి tan θ ఈజ్ ఈక్వల్ టు √3. మరి tan వాల్యూ √3 వచ్చిందంటే రైట్ సైడ్ మరి అది కూడా ఏమవుతుంది tan యాంగిల్ అవుతుంది. కాబట్టి tan ఏ యాంగిల్ కి √3 వస్తుంది, ఇక్కడ tan లో చూడాలి. ఇద్దరు లెఫ్ట్ సైడ్ tan ఉంది, రైట్ సైడ్ కూడా tan చూడాలి. ట్రిగోనోమెట్రీ లో tan వాల్యూలో √3 చూసినప్పుడు ఏ యాంగిల్ వస్తుంది ఇక్కడ tan 60 degrees. tan 60 degrees ఆన్సర్ అంతా √3 కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ tan క్యాన్సిల్ చేస్తే θ కూడా ఎంత వచ్చింది 60 degrees. θ కూడా ఎంత వచ్చింది 60 degrees. అందువల్ల ఏదైనా మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే అది ఏ ఫామ్ లో ఉందో కొంచెం ఐడియా ఉండాలి. ఇది ఏ ఫామ్ లో ఉంది y కూడా mx ప్లస్ c మోడల్ లో ఉంది కాబట్టి కంపేర్ చేసుకున్నాం. అదే ఫర్ m ప్లస్ ఉన్న వాల్యూ ఎంత √3, మరి m అంటే వాల్యూ ఎంత tan θ. దే ఫర్ m ప్లస్ లో tan θ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ √3 అప్లై చేస్తే
√3 అనే వాల్యూ ట్యాన్ ఏ యాంగిల్కి వస్తుంది 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ వాల్యూ √3 కాబట్టి √3 ప్లస్ tan 60 రాశాను. లెఫ్ట్ సైడ్ tan రైట్ సైడ్ tan క్యాన్సిల్ చేస్తే θ కూడా ఎంత వచ్చింది 60 డిగ్రీస్. లాస్ట్ టైం రాసుకోవాలి మ్యాటర్ రాసుకోవాలి కాబట్టి అడిగిన క్వశ్చన్ అంటే ఇక్కడ యాంగిల్ మేక్స్ అన్నాడు కాబట్టి యాంగిల్ మేడ్ బై ద లైన్ విచ్ యాక్సెస్ ఇది విత్ వాడు అడిగింది ఇది x యాక్సిస్, ఇది x యాక్సిస్ అయితే అడిగింది ఏంటి y యాక్సిస్ అడిగాడు కాబట్టి మరి y యాక్సిస్ ఏమవుతుంది చూడండి ఒకసారి. యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ఏ యాక్సిస్ ఇది x యాక్సిస్, ఇదేంటిది y యాక్సిస్ అడిగాడు విత్ y యాక్సిస్. మరి టోటల్ గా స్ట్రైట్ లైన్ ఎంత 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ లో ఇదేమో x యాక్సిస్ θ అంటే ఫర్ సపోజ్ చూడండి ఒకసారి ఇక్కడ 90 డిగ్రీస్ ఇది ఉందనుకోండి, ఫర్ సపోజ్ 90 అనుకోండి, ఇది 0 ఇది 90. ఏ యాంగిల్ ఇదేమో x యాక్సిస్ ఇదేమో y యాక్సిస్. మరి x యాక్సిస్ మీద ఫర్ సపోజ్ 60 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయింది. x యాక్సిస్ మీద 60 డిగ్రీస్ కంప్లీట్ అయినప్పుడు ఇది x యాక్సిస్, ఇది అంటే x యాక్సిస్ కి ఎంత ఉంది అక్కడ 60 ఉంది. మరి ఇంకా బ్యాలెన్స్ ఉన్నది అంటే y యాక్సిస్ కాబట్టి ఎంత అవుతుంది 30. అంటే ఏంటి విత్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 మైనస్ θ వాడుతాం ఫార్ములా ఇక్కడ 90 మైనస్ θ. దేర్ఫోర్ 90 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఎంత 30 డిగ్రీస్. వాడు అడిగిన యాంగిల్ అంటే చూడాలి, అంటే క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓన్లీ x యాక్సిస్ అడిగాడు అనుకోండి 60, ఓన్లీ x యాక్సిస్ అయితే 60. కానీ వాడు అడిగింది అంటే y యాక్సిస్ కాబట్టి y యాక్సిస్ యాంగిల్ ఎలా వస్తుంది టోటల్ ఎంత యాంగిల్ 90 డిగ్రీస్. టోటల్ 90లో ఇది 2 పార్ట్స్ అయింది. ఫస్ట్ పార్ట్ ఎంత x యాక్సిస్ ఎంత 60 డిగ్రీస్, అనదర్ ఎంత అవుతుంది 90 డిగ్రీ. ఇంకా 90 అబౌవ్ 90 మైనస్ సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది ఏమవుతుంది y యాక్సిస్. ఓన్లీ x యాక్సిస్ 60 కాబట్టి అనదర్ 30 డిగ్రీస్ ఏమవుతుంది 90 మైనస్ 60 ఎంత 30. ఈ 30 ఏమవుతుంది విత్ y యాక్సిస్ అవుతుంది. అయితే ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సమ్ కూడా రాంగ్ చేస్తున్నారు కొంతమంది, అందువల్ల చూసుకోవాలి. ఇక్కడ కూడా మ్యాటర్ రాసుకుని కావాలి. యాంగిల్ మేడ్ బై ద లైన్ ఏ యాక్సిస్ ఇది x యాక్సిస్. మీరు యూజ్ చేసేది ఎప్పుడు కూడా x యాక్సిస్ యూజ్ చేస్తారు. ఆడ అడిగింది y యాక్సిస్ కాబట్టి 90లో 16 క్యాన్సిల్ చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూ ఎంత 30. ఇక్కడతో 4 సమ్స్ అయినాయి. నెక్స్ట్ సమ్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిటి చూడండి. రైట్ ద ఈక్వేషన్ of the reflection of the line x minus 1 in the y axis. రిఫ్లెక్షన్ అంటే ఫర్ సపోజ్ ఇమేజ్ అనేది ఇది ఎలా దాని రిఫ్లెక్ట్ అంటే బ్యాక్ సైడ్ దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే దాని మీద పడిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తుంది కాబట్టి అదే రిఫ్లెక్ట్ ఏమవుతుంది దాని యొక్క సింబల్స్ చేంజ్ అవుతుంది. అంటే పాజిటివ్ అలా అవుతుంది నెగిటివ్ అవుతుంది. అందులో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏం పెద్దగా ఇవ్వడం. కానీ ఇక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ సమ్స్ కాబట్టి ఒకసారి చూడండి సార్. ఏంటిది ఇమేజ్ ఆఫ్ మనకి ఇచ్చింది ఏంటి ఇమేజ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ x మైనస్ 1 ఇచ్చాడు. x మైనస్ 1 ఇచ్చినప్పుడు x కూడా ఎంత అవుతుంది దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది లైన్ ఏంటిది x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x వాల్యూ ఎంత 1 కాబట్టి ఇమేజ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి కావాలి విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. ఇక్కడ ఏదైతే నీకు ఇమేజ్ అన్నాడో ఇమేజ్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, దాని రిఫ్లెక్ట్ వాల్యూ y యాక్సిస్ చూసినప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు -1. ఎందువల్ల దాని మీద పడి మళ్ళీ వెనక్కి బ్యాక్ సైడ్కి వెళ్తుంది కాబట్టి ఇది +1 అయితే ఏమవుతుంది -1. ఇది మనకి బిట్ టైపు కానీ ప్రాబ్లమేటిక్ ఇది పెద్దగా ఇవ్వడం అంటే. చూడండి ఇక్కడ మీకు డౌట్ అయినా వస్తే ఒకసారి ప్రాబ్లమేటిక్ చూసినప్పుడు ఫర్ సపోజ్ ఇది x యాక్సిస్ y యాక్సిస్. వాడు అడిగింది x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. x ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత ప్యారలల్ టు y యాక్సిస్. x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ప్యారలల్ టు y యాక్సిస్ ఒక లైన్ ఉంది. వాడు అడిగింది ఇమేజ్ అడిగాడు. దీని ఇమేజ్ అంటే దీన్ని ఆపోజిట్ ఏర్పడుతుంది. ప్రతిబింబం అంటే ఏంటి ఫర్ సపోజ్ దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో లెఫ్ట్ కూడా ఇది రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే డిస్టెన్స్ కదా. ఆ లెఫ్ట్ సైడ్ అనేది ఏంటి ఇది ప్లస్ కాబట్టి ఇది ఏమవుతుంది మైనస్.
అంటే ఇది x ఈజ్ కూడా 1 అయితే ఇది x ఈజ్ కూడా ఏమవుతుంది -1. అందువల్ల డయాగ్రామెటిక్ కూడా చూసుకొని కావాలి. ఇదేమో x ఈజ్ కూడా -1 డయాగ్రామ్, ఇదేమో x ఈజ్ కూడా 1. అయితే మిడిల్ లో ఉన్నది ఏంటి ఇక్కడ y యాక్సిస్. అందువల్ల y యాక్సిస్ అడిగే విత్ రెస్పెక్ట్ ఏంటి y అనేది మిడిల్ లో ఉండి దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమవుతుంది దాని ఇమేజెస్ ఏర్పడతాయి కాబట్టి వాడు అడిగిన అడిగాడు రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ అడిగాడు కాబట్టి x ఈజ్ కూడా 1 కి రిఫ్లెక్షన్ లైన్ ఎంత x ఈజ్ కూడా -1. మనకి ఇక్కడతో ఇది సాలిడ్ ప్రాబ్లం లో 5th సమ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. చూడండి.